దేవుని గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 16వ కీర్తన. కీర్తనల గ్రంథము 16వ కీర్తన 3వ వచనం నేను చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 16వ కీర్తన 3వ వచనము. నేను ఇలా గ్రంథము భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. నాయనా, ముచ్చుమరిలో మీరు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘమును బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. సంఘమును ప్రేమించి నేటి వరకు మీ కృపలో భద్రపరిచినందుకు స్తోత్రములు. సంఘం యొక్క సరిహద్దులు విశాలపరచండి. సంఘములో ప్రతి అక్కరలు అవసరతలు మీరు తీర్చండి. సంఘములోని ప్రతి కుటుంబమును మీరు దీవించి ఆశీర్వదించండి. నాయనా, మీ గ్రంథములో నుండి మీ మాటలు చదువుకొని ఉండగా మాతో మీరు మాట్లాడి మమ్మల్ని దర్శించుమని యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మనము దేవుని గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 16వ కీర్తన 3వ వచనం మనం చదువుకున్నాము. ఈ వచనములో కీర్తనకారుడు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమిటంటే, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. ఎవరు శ్రేష్టమైన వారు? ఎవరు దేవునికి ఇష్టమైన వారు? ఈ వచనములో మనం చూస్తున్నాము. భక్తులు శ్రేష్ఠులు అని మనము చూస్తున్నాము. ఈ మాట ఎవరంటున్నారు? దావీదు అంటున్నాడు కదా. 3వ వచనములో మనము జాగ్రత్తగా చదివినప్పుడు, నేను ఇలాగందును భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. ఈ మాట అంటున్న దావీదు తన జీవితంలో
భక్తిని కలిగి ఉండి ఆ భక్తిలో ఉన్న మాధుర్యమును అనేకులు కలిగి ఉండాలి అని దావీదు యొక్క కోరిక. యెషై కుటుంబములో 8 మంది ఉన్నారు. 7 మంది ఇంట్లోనే ఉన్నారు. ఒకరు మాత్రము అరణ్యములో ఉన్నారు. ఉదాహరణకు సమూయేలు యెషై కుటుంబము దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఒక్కొక్కరు సమూయేలు ఎదుటికి వచ్చారు. కానీ ఆ 7 మంది దేవుని ప్రణాళికలో లేరు, దేవుని ఏర్పాటులో లేరు. ఆ 7 మంది అయిన తరువాత సమూయేలు యెషైతో ఒక మాట అంటున్నాడు, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని అన్నప్పుడు ఏమన్నాడు? ఒకడున్నాడు, వాడు కడసారి వాడు ఎక్కడ ఉన్నాడు? అరణ్యములో గొర్రెలను కాయుచున్నాడు. గమనించండి, తండ్రి అప్పగించిన మంద పట్ల కుటుంబములు ఆఖరివాడు బాలుడు, కుటుంబములు ఎన్నిక లేనివాడు, కుటుంబములు గుర్తింపు లేనివాడు ఏం చేస్తున్నాడు? అరణ్యములో ప్రతి దినము తండ్రి అప్పగించిన మందను మేపుచూ ఉన్నాడు. మందను మేపుట, మందను కాయుట, మందను భద్రపరచుట, మంద విషయమై బాధ్యత కలిగి ఉండుట. ప్రతి దినము దావీదు అరణ్యములోనికి మందను తీసుకొని వెళ్ళి ఆ మందను మేపుతూ ఉన్నప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? దావీదు గొర్రెలను తీసుకొని వెళుతూ ఉన్నప్పుడు దావీదు సితారా కూడా వెంట పెట్టుకొని వెళుతున్నాడు. ఈ మంద మేత మేస్తూ ఉండగా ఈ దావీదు ఏం చేస్తున్నాడు? ఖాళీగా ఉండకుండా ఆ సితారా తీసుకొని ప్రభువును కీర్తిస్తూ ఉన్నాడు. ఒక మాట చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం 16వ అధ్యాయము 18వ వచనములో, చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెషై యొక్క కుమారులలో ఒకరిని చూచితిని, అతడు చమత్కారముగా వాయింపగలడు. సితారా ఎలా వాయించాలో
అరణ్యములోనే నేర్చుకున్నవాడు. సితారా వాయించుచు ప్రభువును కీర్తిస్తూ ఉన్నాడు. సితారా వాయించుచు ప్రభువును ఘనపరుస్తూ ఉన్నాడు. ఉదాహరణకు ఈ దినాలలో ఒక బాలుడు తండ్రి అప్పగించిన మందను అరణ్యమునకు తీసుకొని వెళుతూ ఉన్నప్పుడు తప్పనిసరిగా ఏమి వెంట పెట్టుకొని పోతాడు? చెప్పండి, మీరే చెప్పండి. ఏమి వెంట పెట్టుకొని పోతాడు? సెల్ ఫోను వెంట పెట్టుకొని వెళుతాడు. ఇంటి దగ్గర ఏమని చెప్తాడు? గేము ఆడుకోవడానికి కదా, గేమ్ ఆడుకోవడానికి సెల్ ఫోన్ తీసుకొని వెళుతున్నాను. కానీ అరణ్యములో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు గేమ్ ఆడుకుంటాడా? వ్యర్థమైనవి, పనికి మాలినవి, ప్రయోజనం లేనివి, మనసును భ్రష్టత్వము చేసేవి, వాటిని చూసుకుంటూ ఆ పిల్లవాడు ప్రతి దినము చెడిపోవుట. కానీ ప్రియులారా, దావీదు దినదినము ప్రభువుతో సమయము గడుపుతున్నాడు. ఎందుకు దావీదు ఒక భక్తిగల మనుష్యుడిగా ఎలా పిలువబడినాడు అంటే, ఇది ఒకరోజు, 2 రోజులు, 1 నెలలో జరిగిన కార్యము కాదు. అరణ్యములో ప్రతి దినము ప్రభువును కీర్తిస్తూ ఉన్నాడు, ప్రభువును ఘనపరుస్తూ ఉన్నాడు, ప్రభువుకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రభువుతో సమయము గడుపుతూ ఉన్నాడు. అదే సమయములో పరిశుద్ధతను కాపాడుకొనుచున్నాడు. ఇక్కడ మనము ఒక ప్రశ్న వేసుకోవాలి. ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఏమి చేస్తున్నాము? ఒంటరిగా ఉన్నప్పుడు వ్యర్థమైన మాటలకు సమయమునిస్తున్నామా? ఒంటరిగా ఉన్నప్పుడు వ్యర్థమైన వాటిని మనము చదువుతూ ఉన్నామా? ఒంటరిగా ఉన్నప్పుడు వ్యర్థముగా కాలక్షేపము చేస్తున్నామా? పౌలు ఏమంటున్నాడు? సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు. మన భక్తి దినదినము ప్రభువులో ఎదగాలి అంటే, మన భక్తి దినదినము పెరగాలి అంటే, మన భక్తి వలన మనం ప్రభువుకు దగ్గర కావాలి అంటే, మనము సమయము దొరికినప్పుడు ప్రభువుతో సహవాసము చేయుటకు ఇష్టపడాలి. ప్రియులారా, ఈ దావీదు అరణ్యములో సితారా వాయించుచూ ఉన్నప్పుడు ప్రభువును ఘనపరుస్తూ ఉండగా
ఒక సందర్భములో సౌలుకు దురాత్మ పట్టింది. సౌలుకు దురాత్మ పట్టినప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? సితారా వాయించుచు ఆ దురాత్మ పట్టిన వాణ్ణి బాగు చేస్తున్నాడు. అందుకే యెష్షై కుటుంబములో ఆఖరివాడు, కడసారివాడు, ఎన్నిక లేనివాడు, కుటుంబములో గుర్తింపు లేనివాడు అరణ్యములో దేవుని కొరకు నమ్మకమైన వ్యక్తిగా జీవించుచూ ఉన్నప్పుడు దేవుని దృష్టి దావీదు మీద పడినందున దేవుడు దావీదును ఎక్కడికి తీసుకొని వచ్చాడు? సమూయేలు ఎదుటికి తెచ్చాడు. నేడు మన భక్తి ఎలాగున్నది? ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఒకవైపు ఇశ్రాయేలీలు ఉన్నారు, రాజైన సౌలు ఉన్నాడు. మరొక వైపు ఫిలిస్తీయులు ఉన్నారు. ఫిలిస్తీయుల తరపున ఎవరున్నారు? గొలియాతు ఉన్నాడు. గొలియాతును చూచి ఇశ్రాయేలీలు భయపడిపోతున్నారు. గొలియాతును చూచి రాజైన సౌలు కూడా భయపడిపోతున్నాడు. కానీ బాలుడైన దావీదు ఎవరి ఎదుటికి వచ్చాడు? గొలియాతు ఎదుటికి వచ్చాడు. గొలియాతు శూరుడు, పరాక్రమవంతుడు. దావీదు బాలుడు, ఎన్నిక లేనివాడు. కానీ దావీదుకు ఉన్న ఆ ధైర్యము ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? అరణ్యములో తాను ఎవరితో సహవాసము చేస్తూ ఉన్నాడు, తాను ఎవరికి సమయమును కేటాయించి ఉన్నాడు, తాను ఎవరిని ఘనపరుస్తూ ఉన్నాడు, తాను ఎవరికి దగ్గరవుతున్నాడు, ఆ దేవునిలో నుండి దావీదుకు ధైర్యము వచ్చింది. అందుకే దావీదు ఏమన్నాడు? సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు. నిజంగా ప్రియులారా, మనము దినదినము ప్రభువుకు దగ్గరవుతూ ఉన్న కొలది మనలో ధైర్యము పెరుగుతుంది, ఆత్మీయత పెరుగుతుంది, నమ్మకము పెరుగుతుంది, పట్టుదల పెరుగుతుంది. భక్తిలో రెండు రకాలు. ఒకటి ఆచారపూర్వకమైన భక్తి, రెండవది ఆత్మ సంబంధమైన భక్తి. ఆచారపూర్వకమైన భక్తి అంటే అలవాటుగా చేసే భక్తి. అలవాటుగా చేసే భక్తి. అన్యుల కుటుంబాలలో మనము గమనించినప్పుడు వారు
ఆచారపూర్వకముగా భక్తిని కలిగి ఉంటారు, కానీ వారి భక్తిలో వారు నిష్ఠ కలిగి ఉంటారు, క్రమశిక్షణ కలిగి ఉంటారు. వారు నిజదేవుని ఎరుగని వారు, తాము కొలిచే దేవత పట్ల, దేవుని పట్ల భక్తి కలిగిన వారు. కానీ మనం ఎవరిని కలిగి ఉన్నాము? సజీవుడైన ప్రభువును, జీవము కలిగిన ప్రభువును, భక్తికి, నీతికి, పరిశుద్ధతకు, నిరీక్షణకు ఆధారముగా ఉన్న ప్రభువును మనము కలిగి ఉన్నాము. మన భక్తి ఎలాగుంది? యేసు క్రీస్తు ప్రభువు ఒక సందర్భములో ఒక మాట జ్ఞాపకం చేశాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 15వ అధ్యాయము 6వ వచనము నుండి నేను చదువుతాను. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ఈ మాట గమనించినప్పుడు వీరేం చేస్తున్నారు? ఆరాధన చేస్తున్నారు. ఎటువంటి ఆరాధన? ఎటువంటి ఆరాధన? వ్యర్థమైన ఆరాధన. వ్యర్థమైన ఆరాధన అని ఎప్పుడు చెప్పగలరు? మానవుని యొక్క హృదయము దేవునికి దూరమైనప్పుడు వచ్చే ఆరాధనే ఎటువంటి ఆరాధన? వ్యర్థమైన ఆరాధన. ఆరాధనలో కూడా మనుషుల యొక్క మెప్పు కొరకు, మనుషుల యొద్ద నుండి సింపతి పొందడానికి కన్నీళ్లు విడిచుచు, ఏడ్చుచు ఆరాధన చేసేవారు కూడా ఉన్నారు. కన్నీళ్లు విడిచుచు, ఏడ్చుచు ఆరాధన చేసేవారు కూడా ఉన్నారు. మన హృదయము ప్రభువుకు దగ్గరగా లేనప్పుడు మన భక్తి, మన విశ్వాసము, మన ఆరాధన, మన నీతి క్రియలు అవి పడిపోయిన స్థితిలో ఉన్నవి. ప్రభు ఏమంటున్నాడు? వేషధారులారా, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని ఆరాధన చేస్తున్నారు, కానీ ఆ ఆరాధన వ్యర్థమైన ఆరాధన. వారి హృదయము నాకు దూరముగా ఉన్నది.
వారి హృదయము ప్రభువుకు దూరముగా ఉన్నది అంటే మధ్యలో ఏమొచ్చింది? మధ్యలో ఏదో అడ్డుగా ఉన్నది. ముందు ఆ అడ్డు తొలగించబడాలి. అది ఏది అడ్డుగా ఉందో, ప్రభువుకు ఆయాసకరమైనది, ప్రభువును దుఃఖపరచేది, ప్రభువును సంతోషపరచలేనిది, ప్రభువుకు మహిమను తీసుకుని రాలేనిది ఏది అడ్డుగా ఉన్నదో దానిని ముందు తీసివేసుకోవాలి. అది తీసివేయబడాలి అంటే ప్రభువు దగ్గరికి రావాలి, ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపపడాలి, కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయాలి, వాటిని దూరపరచుకోవాలి కదా. సామెతల గ్రంథము 28:14 ఏమి వ్రాయబడి ఉంది చూడండి. సామెతల గ్రంథము 28 14 నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరచుకునివాడు కీడులో పడును. ప్రియులారా, మనము భక్తిలో ఎదగాలి అని, మన భక్తి పెరగాలి అని, మన భక్తిలో శక్తి కనపడాలి అని, మన భక్తి ప్రభువుకు మహిమకరముగా ఉండాలి అని ప్రభువు మనలో నుండి కోరుచూ ఉన్నాడు. అందుకు ఉదాహరణ దావీదు జీవితమే. అరణ్యములో ఉండగా ప్రభువుకు సమయమిచ్చాడు, ప్రభువుతో సహవాసం చేశాడు, ప్రభువుకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ధర్మశాస్త్రమును జ్ఞాపకము చేసుకొనుచూ ఉన్నాడు, ప్రభువు కొరకై తన్ను తానే సిద్ధపరచుకొనుచున్నాడు. ఆత్మీయ జీవితంలో మనము ఆఖరి దినాలలో మనము మన భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి. కీర్తనల గ్రంథములో ఒక మాట చూడండి. కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము 12వ అధ్యాయము 1వ వచనములో, యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి. దావీదు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? నన్ను రక్షింపుము. ఎందుకు? నా ఎదుట భక్తి గలవారు లేరు, నా ఎదుట విశ్వాసులు కనిపించుటలేదు, నా ఎదుట ఆత్మీయులు కనిపించుటలేదు, నన్ను రక్షింపుము అని దావీదు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు.
మన జీవితంలో ఒక ఆత్మీయుడు, ఒక ప్రార్థనాపరుడు, ఒక నమ్మకమైన విశ్వాసి మన వెంట ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? ఆత్మీయుడు ఎప్పుడు ఆత్మ సంబంధమైన విషయాలే మాట్లాడుతాడు. ఆత్మీయుడు ఎప్పుడు దేవునికి ఇష్టమైనవి జ్ఞాపకము చేస్తాడు. ఆత్మీయుడు తన తోటి సోదరుడు ప్రభువుకు దగ్గర కావాలి అని సలహాలు, సూచనలు ఇస్తాడు. కానీ ఈ వ్యక్తి భక్తిలో అంతంత మాత్రమే, విశ్వాసములో అల్ప విశ్వాసి, ప్రార్థనలో ఎదుగుదల లేనివాడు, ఆత్మీయతలో ఎదుగుదల లేనివాడు తన ఎదుట ఉన్న ఆత్మీయుని గురించి ఏ విధముగా ఆలోచన చేస్తాడు? మీరు చెప్పండి. పైకి వింటున్నా లోపల సనుగుకుంటూ గొనుగుకుంటూ ఉంటాడు కదా. పౌలు ఎక్కడికి వెళ్ళినా కూడా సువార్త ప్రకటించడము, పరలోక సంబంధమైన సంగతులు జ్ఞాపకము చేస్తూ ఉన్నప్పుడు అనేకులు విసుగు చెందారు. కానీ ప్రియులారా, మన జీవితములో మనం గుర్తు పెట్టుకోవాలి, ఒక ఆత్మీయమైన సహోదరుడు మనకు పరిచయమైనప్పుడు, ఒక ఆత్మీయమైన సహోదరి మనకు పరిచయమైనప్పుడు, ఒక ప్రార్థనాపరుడు, ఒక ప్రార్థనా పరురాలు, ఒక నమ్మకమైన సహోదరుడు, ఒక నమ్మకమైన సహోదరి, ఒక ఆత్మీయుడు, ఒక ఆత్మీయురాలు మనకు పరిచయమైనప్పుడు వారిని మనము ఎన్నటికీ విడిచిపెట్టరాదు. ఎందుకు తెలుసా? వారి ద్వారా మనము అనేక సంగతులు నేర్చుకుంటాము. వారి ద్వారా మనము ప్రభువుకు దగ్గరవుతాము. వారి ద్వారా పరలోక సంబంధమైన దీవెనలు పొందుకుంటాము. వారి ద్వారా మన ఆత్మీయ జీవితమును రూపుదిద్దుకుంటాము. ఉదాహరణకు అబ్రహాము ఉన్నాడు, లోతు ఉన్నాడు కదా. అబ్రహాము ఉన్నాడు, లోతు ఉన్నాడు. వారిద్దరెవరు? సహోదరులే. అబ్రహాము బలిపీఠములు కట్టుట, అబ్రహాము ప్రార్థన చేయుట, అబ్రహాము దేవుని ప్రత్యక్షతను పొందుకొనుట, అబ్రహాము దేవునితో సహవాసము చేయుట, అబ్రహాము దేవునికి దగ్గరవుట లోతు తన కన్నులారా చూస్తున్నాడు. గమనించండి, లోతు ఎప్పుడైనా ఎక్కడైనా బలిపీఠం కట్టాడా? ప్రార్థన చేశాడా? దేవుని ప్రత్యక్షతను పొందుకున్నాడా?
దేవునితో సహవాసము చేశాడా? పేరుకు లోతు నీతిమంతుడు అని వ్రాయబడి ఉంది. కానీ అబ్రహాము వెంట ఉన్నప్పుడు అబ్రహాము కలిగి ఉన్న లక్షణాలు లోతు కలిగి ఉండలేదు. ఎందుకు? లోతుకు లోక సంబంధమైన వాటి మీద దృష్టి, అబ్రహాముకు ఆత్మ సంబంధమైన వాటి మీద దృష్టి ఉంది. చేరి వచ్చిన మనలో మనము రక్షించబడినాము, మనము ప్రభువును ఆరాధిస్తూ ఉన్నాము, మనము దేవుని వాక్యమును చదువుతూ ఉన్నాము, దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. కానీ మన జీవితములో ప్రభువుకు మనము ఎంత దగ్గరవుతున్నాము? మన భక్తి పెరుగుతుందా? మన విశ్వాసం పెరుగుతూ ఉందా? మన ఆత్మీయత పెరుగుతూ ఉందా? మన ప్రార్థనా జీవితం పెరుగుతూ ఉందా? మనము ఇతరులకు ఆశీర్వాదకరముగా సిద్ధపరచబడుచున్నామా? ఆలోచన చేసుకుందాం. అబ్రహాము లోతు వేరైన తర్వాత ఎవరికి సంతోషము? చెప్పండి, ఎవరికి సంతోషము? లోతుకు సంతోషము. ఎందుకంటే లోతుకు లోక సంబంధమైన వాటి మీద దృష్టి ఉంది కాబట్టి ఆత్మ సంబంధమైన సంగతులను లోతు ఇష్టపడలేదు. అందుకే లోతు కుటుంబం ఏమైనది? లోతు కుటుంబము భ్రష్టమైనది. ప్రియులారా, మన జీవితాన్ని మనం కాపాడుకుందాము, మన భక్తిని మనము కాపాడుకుందాము, మన విశ్వాసమును మనం కాపాడుకుందాము, మన ఆత్మీయ జీవితమును మనం కాపాడుకుందాము, మన కుటుంబాన్ని మనం కాపాడుకుందాం. మనము మన కుటుంబము ప్రభు కొరకు నిలిచేలా సిద్ధపరచుకుందాము. భక్తుడు దావీదు అంటున్నాడు, యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి. విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి. భక్తి గలవారు కనుమరుగైపోతే, విశ్వాసులు కనుమరుగైపోతే, ఆత్మీయులు కనుమరుగైపోతే ఒక సామాన్యమైన విశ్వాసి జీవితము ఏమిటి? అందుకే మనము సిద్ధపడాలి. మనతో పాటు మనము ఒక తోటి సహోదరుని మనము సిద్ధపరచుకోవాలి. ఇద్దరు ఆత్మీయులు వెళుతూ ఉన్నప్పుడు వారు ఎంత దూరమైనా ప్రభు కొరకు వెళ్ళగలరు. అట్టి కృపలోనికి ప్రభు మనలను నడిపించునుగాక.